నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక డీటెయిల్స్ చూస్తే రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నానన్నారు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తుది శ్వాస వరకు పౌర హక్కులు సామాజిక న్యాయం గురించి తాను మాట్లాడతానని స్పష్టం చేశారు హైదరాబాద్ తాజ్ కృష్ణలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఉపరాష్ట్రపతి ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పలు రాజకీయ పార్టీల నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిచయం చేశారు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు రాజకీయం అనే ముళ్ళ కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారని కొందరు అడుగుతున్నారని అయితే ఉపరాష్ట్రపతి రాజకీయ పరమైన పదవి కాదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు తనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదన్న ఆయన తాను రాజకీయాల్లో ప్రవేశించలేదని క్లారిటీ ఇచ్చారు కూటమిలో భాగస్వామ్యం కాకపోయినా కేజ్రీవాల్ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారని వెల్లడించారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి నన్ను ఢిల్లీలో పాత్రికేయ మిత్రులు ప్రతిరోజు ఏదో సందర్భంగా మాట్లాడుతూనే ఉంటాను వాళ్ళతోటి కానీ నాకు ఒక చిక్కు వచ్చింది అది ఏమిటంటే నా ప్రత్యర్థి వారు కనబడరు మాట్లాడరు తెలియదు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు అంటే అభ్యర్థులు ఇద్దరు మాట్లాడుతుంటే ఒక సంవాదం ఒక సంభాషణ ఓటర్ మహాశయులకే కాకుండా ప్రజలకు కూడా పరిచయం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ నాకెందుకో అవకాశం దక్కలేదు అయితే నన్ను ఎవరు అడిగినారు మా అధ్యక్షుడు ఎంతసేపు నేను మాట్లాడవచ్చు అట్లా చెప్పకండి సార్ అట్లా చెప్పితే ఒకవేళ రేపు నేను అక్కడ కూర్చుంటే మీరు ఎంతసేపు అయినా మాకు సమయం ఏంటంటే కుదరదు అది మరి చాలామంది పాత్రికేయ మిత్రులు అడిగినారు ఎందుకు మీరు ఈ రాజకీయ ముళ్ళ కిరీటాన్ని నెత్తిలో పెట్టుకున్నారు మీరు ఒక న్యాయమూర్తి 53 సంవత్సరాల నుంచి న్యాయశాస్త్రంతో పెనవేసుకున్నటువంటి పేగుబంధం ఎందుకు అంటే నేను ఒకటే మాట చెప్పిన భారత సంవిధానంతో 53 ఏళ్లుగా నా ప్రయాణం కొనసాగుతుంది అందరూ ఒకతాటి మీదకి వచ్చి తెలుగు వాళ్ళందరూ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి ఈ కార్యక్రమంలో మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ప్రధానంగా జాతీయ రాజకీయాలలో నీలం సంజీవరెడ్డి గారు పివి నరసింహారావు గారు ఎన్టీ రామారావు గారు జైపాల్ రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు వివిధ సందర్భాలలో వివిధ హోదాలలో జాతీయ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించారు ఈరోజు జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళ మనుగడ ఉనికి ప్రమాదకరంగా మారిన సందర్భంలో ఇండియా కూటమి రాజ్యాంగ నిపుణుడు న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఇండియా కూటమి యొక్క ఆలోచనను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు గౌరవించి ఈరోజు ఎన్నికల బరిలో దిగడం జరిగింది కాళేశ్వరం